కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ వీడటం లేదు. పాప కోసం 3వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, చిన్నారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? శర్మ, కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 3 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీసులు వీళ్ళందరూ కూడా ముమ్మరంగా అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఈ కొండపై భాగాల మొత్తం కూడా డ్రోన్ల సహాయంతో, అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీసులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా శనివారం సాయంత్రం జ్ఞానేశ్వరి తన తండ్రి గణేష్ తోటి ఆడుకొని ఇక్కడ ఈ పామాయిల్ తోటలోనే వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ పామాయిల్ తోట దగ్గర గణేష్ అక్కడే ఉంటుంది. గణేష్ బయటకు వెళ్లే సమయంలో జ్ఞానేశ్వరి కూడా అక్కడే ఉంది. అయితే ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఇప్పటికే పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే కొద్దిసేపటి క్రితమే జ్ఞానేశ్వరితో పాటు ఇక్కడ ఈ పామాయిల్ తోటలో కాపలాగా ఉన్న కుక్క ఈ కొండ పై భాగాన్ని నుంచి కిందకి రావటం, జ్ఞానేశ్వరి తల్లి భవానీ వద్దకి రావటం, ఆవిడ పైన దాడి చేయటము, వెంటనే ఆ కుక్క ఒక్కసారిగా మళ్ళీ కొండపై భాగానికి వెళ్లే ప్రయత్నం అయితే చేసింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా కొంతమంది సిబ్బంది కూడా వెంటనే ఆ కుక్కను ఫాలో అయ్యి ఆ కొండపై భాగానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. ఒకవేళ ఈ కుక్కతో పాటు పాప ఏమైనా అక్కడ ఉన్నదా, అంటే కొండ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పాప ఉన్నదా అనేది తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు సిబ్బంది మొత్తం కూడా ఒక్కసారిగా కూడా ఈ కొండపై చేరుకున్నారు. వీటితో పాటు డ్రోన్ కెమెరా సహాయంతో కూడా ఈ కొండ మొత్తం కూడా మరొకసారి అయితే జల్లెడ పడుతున్నారు. అయితే 3 రోజుల నుంచి కూడా ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగా పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా పాప అయితే ఆజుకైతే దొరకలేదు. కొద్దిసేపటి క్రితమే కుక్క కిందకి రావటము, మళ్ళీ వెంటనే పైకి వెళ్లటం తోటి పోలీసులు అయితే మరొకసారి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి సార్. ధన్యవాదాలు ఈశ్వరాచారి.